పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు గారితో ఉన్నాము. కేబినెట్ ఆమోదం తెలిపింది. 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొచ్చని ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాట తప్పదని మరొకసారి నిరూపించడం జరిగింది. కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటం దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడెప్పుడైతే ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంది. ఇవాళ బీసీ వర్గాలు, వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర చేసినాడో కన్యాకుమారి నుండి కేరళ, కాశ్మీర్ వరకు, అప్పుడు సంపన్న వర్గాల బాధలు చూసిన తర్వాత ఎప్పుడైతే ఈ కులాలు ముందుకు రావో వాళ్ళకి న్యాయం జరగదని చెప్పి వారు ఆ రోజు కమిట్మెంట్, బీసీలకు రిజర్వేషన్ జిస్కా కిత్నా ఆబాదీ ఉస్కు ఉత్నా హిస్సేదారీ అని చెప్పి స్లోగన్ తీసుకొని వారు ముందుకు నడిచిన తర్వాత ఆ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసిండు ఇవాళ అభినవ పూలే గారు, రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే పిసిసి అధ్యక్షుడిగా బీసీ నాయకుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా హర్షించదగ్గ విషయము. బీసీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఎంతో సంతోషాన్ని వెలుబుచ్చుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు వాళ్ళు ఒత్తిడి చేస్తేనే మీరు భయపడి, కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి తొందరగా 42% రిజర్వేషన్లు ప్రకటించిందని అంటున్నారు. మరి ప్రతిపక్షం అంటే ఏది? బీజేపీ అసెంబ్లీకి రాని ప్రతిపక్షమా? లేకపోతే మేము అసెంబ్లీలో బీసీ బిల్లు కోసము బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం కుటిల బుద్ధితోని అక్కడ బీసీ బిల్లును పాస్ కాకుండా చూసే అది ప్రతిపక్షమా? ఏ ప్రతిపక్షం? బీఆర్ఎస్కి ఎట్లా అది మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా బీసీలకు ఎప్పుడేం చేయలేదు. 2018లో స్థానిక సంస్థల చట్టాన్ని సవరించి 33% ఉన్న రిజర్వేషన్ 22% తీసుకొని పోయినారు. మరి అదే చట్టాన్ని ఇలా మేము సవరించి 42% తీసుకొని వస్తున్నాం. వాళ్ళకి ఎక్కడ ఉంది అర్హత మాట్లాడనీకే? అదేవిధంగా బీజేపీ ప్రతిసారి బీసీలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ. మండల్ కమిషన్ దగ్గర నుండి మేము సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత ఉన్నత విద్యాలయాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తే కూడా కోర్టు ద్వారా దాన్ని ఆపుతూ చేస్తూ ఇబ్బంది పెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. అదే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఒక డెడికేటెడ్ కమిషన్ లేదు, ఎంపీరియల్ డేటా లేదు, ఏమీ లేదు. అయినా 103 ఆర్టికల్ ప్రకారంగా అమెండ్మెంట్ చేసుకొని వచ్చి రిజర్వేషన్ ఇచ్చినారు. అంటే అది కేవలం అధికారంలో ఎట్లా అంటే కేవలం క్యాపిటలిస్టుల కోసం, అదేవిధంగా ఉన్నత వర్గాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ. ఇవాళ మేము అందుకే కాంగ్రెస్ వాళ్ళని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీలకు వర్గీకరణ కానివ్వండి, వర్గీకరణ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అభినవ అంబేద్కర్ అయితే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఒక అభినవ పూలేగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరోవైపు కాంగ్రెస్ అంటే కార్యకర్తలు, మిగతా లీడర్లు భయపడ్డారు ప్రెస్ క్లబ్ రావడానికి. ముఖ్యమంత్రి అంటే పనుండి ఢిల్లీకి వేయండి, మరి మిగతా వాళ్ళకి ఏమైందని అటు బీఆర్ఎస్ అంటున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, బాస్, పబ్కో క్లబ్కో రాము, అసెంబ్లీ అనేది దేవాలయము, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఆ దేవాలయంకి వచ్చి మాట్లాడితే మేము చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి ప్రజలందరూ లైవ్గా చూసే విధంగా చర్చిస్తామనంటే పారిపోయినాడు ఎవడు? ఇవాళ ఇక్కడ పారిపోయినాడు ఎవడు? మేమేమి ఈ రేస్ కార్లలో స్కామ్లలో లేము, పబ్బు స్కామ్లలో లేము, డ్రగ్స్ స్కామ్లలో లేము, కాళేశ్వరం స్కామ్లో లేము. వాడు అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు నువ్వు? వీటన్నిటి మీద మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ప్రెస్ క్లబ్కు పబ్బుకు రమ్మంటే మేము రాము కదా. మాతో రమ్మనండి, ఏడుకో రమ్మని. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ విసినారు. అపోజిషన్ లీడర్గా 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినట్టు కేసీఆర్ గారు ఆరోగ్యరీత్యా బాగలేకపోతే ఫామ్ హౌస్ వస్తామని కూడా చెప్పారు. స్పందించండి దానికి. ఏదో కేటీఆర్ ఇంకోడో మాట్లాడిన దాన్ని స్పందించవలసిన అవసరం లేదు.